లాస్ట్ టైం 2018 నుంచి మొన్న జరిగిన ఎలక్షన్స్ వరకు ఇప్పటికీ కూడా ఎప్పటికీ కూడా అది మీరందరూ ఆడబిడ్డలు అన్నలందరూ కూడా వేసుకొని పాడుకుంటారు. ఏం పాట? తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. అరే తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద తెలంగాణ 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 గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా, మన గులాబీ జెండా, కేసీఆర్ ఎత్తుకున్న ఉద్యమ జెండా, జనం గుండెల నిండా. ఈ పాట ఎప్పుడు ఎప్పటికీ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు ఈ పాట వేసుకొని ఆడబిడ్డల సత్తా ఏందన్నది ప్రతి ఉద్యమానికి కానీ ప్రతి కార్యక్రమానికి కానీ ఆడబిడ్డలే ముందుంటారు. ఇందాక ఉమ్మక్క మాట్లాడినప్పుడు ఆడబిడ్డలు తెలంగాణ ఉద్యమ సమయం గుర్తు చేస్తుంటే ఆడబిడ్డలు ఒక బతుకమ్మ ఒక బోనం ఎత్తుకొని వెళ్తే మొత్తం ఊరంతా కదిలేది గుర్తుంది అక్క. మీకు అందరికి అక్క మాట్లాడుతుంటే నాకు అవన్నీ గుర్తుకొస్తున్నాయి. సారు ఉద్యమంలో మేము చాలా నేర్చుకున్నామని చెప్పి సార్ గురించి చెప్తుంటే నిజంగా ఆడబిడ్డలు సాయంత్రం పూట మేము ఉద్యమంలో ధూమ్ధామ్ ప్రోగ్రామ్కి వెళ్ళేవారు. ఇంట్లోనన్నా రెడీ అవ్వడానికి పోతుంటే చీర కట్టుకోవడానికి పోయినప్పుడు వాళ్ళు అప్పుడే వచ్చి ఆకిలి ఊడ్చుకొని ఆగమ్ము వంట చేసుకొని ఏడుకోతున్నాం అమ్మ అని అడుగుతుంటే కావాలనే మేము అడుగుతుంటే ఆడ పాటలు పాడతారట, ఆడ కేసీఆర్ వస్తారట, పాటలు పాడతారట తెలంగాణ పాటలు అని చెప్పి పొయ్యి మీద ఉడుకుతుంటే కూడా అన్నం దబ వండి ఆడ పడేసి తినకుండానే ఆడొచ్చి కూర్చుంటారు చేపలు వేసుకొని. నిజంగా అవన్నీ ఎంత గొప్ప జ్ఞాపకాలంటే అట్లాంటిది ఉద్యమంలో ఒక బోనం ఎత్తుకొని ఒక బతుకమ్మ ఎత్తుకొని ఒక ఇద్దరు ఆడబిడ్డలు వచ్చిరనంటే వాళ్ళు పోతురు, నేనెందుకు పోతు నేను కూడా పోతా అని చెప్పి ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వచ్చి ఉద్యమాన్ని నడిపిన చరిత్ర తెలంగాణ గడ్డకుంది. కాబట్టి మళ్ళీ మన రోజులు వస్తాయి ఖచ్చితంగా. మన రోజు కోసం మనం అందరం కూడా ఎడతెరుపు లేకుండా వెనుకడుగు వేయకుండా మీతో పాటు మేము కూడా ఆడబిడ్డలుగా ముందు నడుస్తామని ఈ వేదిక నుండి తెలియజేస్తున్నా. జై తెలంగాణ. చింతమడకల ఉట్టి చిన్ననాడే పోరు పంతాల నడిసినాడో కేసీఆర్, ఉద్యమాల తల్లి సిద్దిపేట ముద్దు బిడ్డ ఈ కదిలినాడో కేసీఆర్. చింతమడకల ఉట్టి చిన్ననాడే పోరు పంతాల నడిసినాడో కేసీఆర్, ఉద్యమాల తల్లి సిద్దిపేట ముద్దు బిడ్డ ఈ కదిలినాడో కేసీఆర్. పుట్టినింటి పేరు మార్చుకుంటుంది నాగమల్లేలో తీగమల్లేలో, ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ నాగమల్లేలో తీగమల్లేలో. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మొన్న సార్ బర్త్డే రోజు నేను పాడిన అది చాలా నిజంగా ఇందాక మేడం మాట్లాడుకుంటూ చెప్పిండ్రు తెలంగాణలో ప్రతి పల్లెలో కూడా అందరు ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు అని చెప్పి. సార్ కోసం చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మొన్న ఒక వన్ మంత్ అయింది కావచ్చు, 20 రోజుల కింద అక్కడ కుమ్మెర జాతరలో 2 నెలల పాపని తొక్కి చంపిర్రు. ఆడపిల్లకి రక్షణ కోసం ఓన్లీ ఒక ఉమెన్స్ డే రోజు చెల్లె చెప్పినట్టు ఈరోజు ఒక్కరోజే మన రోజు కాదు, రోజు మన రోజులాగానే బతకాలి. అట్లాంటి సంఘటనలు జరగడం ఇప్పటికీ కూడా చాలా బాధాకరం. ఒక్కరు కూడా మాట్లాడకపోవడం. ఇంకా ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు అంటే ఎంతమంది బయట. ఇప్పుడు నేనైతే ఈ వేదిక నుండి ఒకటి చెప్పాలనుకుంటున్నా. నేను పాటలు వాడుకునేటోళ్ళు కళాకారులు పాటలే వాడుకోండి అని అనుకునే వాళ్ళకు కూడా నేను ఇదే సమాధానం. తెలంగాణలో మేడం మీరు రామన్న కూడా మీరంతా ఇక్కడ ఎల్బీ నగర్ సైడ్ కూడా రోజు నిత్యం మీటింగ్లలో పాల్గొంటున్నారు, మేము ఫాలో అవుతుంటాము. మూసీ సుందరీకరణ అని చెప్పేసి హైదరాబాద్లో మూసీ సుందరీకరణ అని చెప్పేసి అందరి ఇల్లు ఖాళీ చేయించడము, ఇల్లులు గూలగొట్టడం. ఇల్లు అనేది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ప్రాణంకి ప్రతి ఒక్క మనిషికి ఇల్లు అనేది సొంత ఇల్లు అనేది ఒక కళ.
అట్లాంటిది ఇల్లు గూలగొట్టడం మూసి సుందరీకరణ కాదురా బాబు. తెలంగాణలో మార్పు 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 అని చెప్పి వచ్చి కూర్చున్నారు కదా. మార్పు మూసి సుందరీకరణ చేస్తే ఏమొస్తుందో రాదో కానీ ఫస్ట్ తెలంగాణ ప్రజల బతుకులని సుందరీకరణ చేస్తే అప్పుడు మీకేమైనా బాగుపడతారు. కానీ 3 సంవత్సరాలకే ముక్కులకు వచ్చింది. ఇది నా స్టేట్మెంట్. నేను ఒక ఆడబిడ్డగా ఒక కళాకారిణిగా చెప్తున్నా. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి నేను కోరుకుంటూ సార్ మీద మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్, మా పేద గుడిసె మీ పేరింటేనే మురిసిపోతదయ్యో జననేత కేసీఆర్, మీ అభివృద్ధికి మా పల్లె జనాలు సలామన్నరయ్యో మా బాపు కేసీఆర్. ఇలాంటి రోజులు మళ్ళీ తెలంగాణలో పునరుద్ధరణ జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై తెలంగాణ. అందరూ ఒక్కసారి అనాలి, జై తెలంగాణ.